ఆడవాళ్ళంటే మన నేల మీద దేవతల్లా చూస్తారు. వారికి ఒక స్పెషల్ రెస్పెక్ట్ కూడా ఇస్తాం. మన దేశంలో ఆడవాళ్ళ పట్ల ఉన్న గౌరవం ఒక భరతమాతల అమ్మర్తోలా చూసే పద్ధతి ఏ దేశంలో ఉండదనుకుంటాం. అలానే మన దేశంలో రెండో కోణం కూడా ఉంది. ఆడవాళ్ళని చిన్నపిల్లలను చూడకుండా కామంతో కళ్ళు మూసుకుపోయిన కొడుకులు కూడా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మని కానీ భార్య పిల్లల్ని కానీ వీళ్ళని మాత్రం కాపాడుకుంటూ ఉంటారు. వింతగా ఇదే భర్తలు భార్యల్ని ఇంకో మగాడికి అద్దెకిచ్చే సాంప్రదాయం మన భారతదేశంలో ఉందని మీలో ఎంతమందికి తెలుసు? మనం చాలా వరకు ఒక బైక్ రెంటల్కి ఇవ్వడం, భూములు ఇళ్ళని రెంటల్కి ఇస్తారు, ఇలా వస్తువుల్ని లేకపోతే ప్రాపర్టీస్ని రెంటల్కి ఇవ్వడం చూసాం. కానీ ఇలా భార్యల్ని రెంటల్కి ఇవ్వడం ఏంటి? అసలు ఇది ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దానివల్ల ఈ ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారో వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్తే వైఫ్ ఆన్ రెంట్ తమ భార్యల్ని వాళ్ళే ఇంకొకరికి అద్దెకిస్తారు. ఇది మన దేశంలోని మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఉంది. దీన్ని దడిచా ప్రాత అని పిలుస్తారు. ఇది వింత ఆచారాన్ని కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ ఆచారం ప్రకారం కొన్ని తెగల వారు తమ భార్యల్ని అద్దెకిస్తారంట. ఇది ఒక రకమైన అద్దె ఒప్పందం. మనం మామూలుగా కారో బండో లేకపోతే ఇంకా ఏదో ఇల్లు ఫర్నిచరో ఇలాంటివి అద్దెకు తీసుకొని డబ్బులు కడతాం. టైం అయిపోయిన తర్వాత మనం దాన్ని వదిలేస్తాం. అలానే ఒక బాండ్ పేపర్ మీద, అది బాండ్ పేపర్ 100, 10 ఇలాంటి బాండ్ పేపర్ అవ్వచ్చు, ఏదో ఒక బాండ్ పేపర్ మీద ఒక ఒప్పందం రాసుకొని మా భార్యల్ని ఇన్ని నెలలు లేకపోతే ఇన్ని సంవత్సరాలు అద్దెకిస్తాం అని చెప్పి మాకు ఇంత డబ్బులు పే చేయాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఈ భార్యల్ని ఎవరైతే ఒప్పందం చేసుకున్న పర్సన్తో భర్తలే పంపిస్తారు. ఈ అగ్రిమెంట్లో తను ఏం పని చేయాలని చెప్పి, ఎన్ని రోజులు ఉండాలి, ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఒక్కసారి ఈ డబ్బు మదంతో కొట్టుకునే మృగాలు చేతికి వీళ్ళు వెళ్ళిన తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు. అంటే అగ్రిమెంట్లో ఉన్నట్టు ఏమి ఉండదు, ఇష్టం వచ్చినట్టు వాడేస్తాడు. ఒకసారి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత ఎంత చిత్రహింస అయినా పెట్టవచ్చు. అది ఎవరో ఆపేవాళ్ళు ఉండరు, అడిగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇది ఏదో ఒక ఊర్లో జరుగుతున్న సంబంధం, ఆచారం అని కాదు. దాదాపు 250 ఊర్లు, అంటే ఒక జిల్లాలో జరిగే దారుణం ఇది. ఇంకా అక్కడ ఎలా ఉందంటే, ఆడవాళ్ళకి ఎలాంటి వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుందంటే, మహిళ వయసు, అందం, కన్నెత్తం వంటి అంశాల మీద వీళ్ళకి ఎంత పే చేయాలని చెప్పి డిసైడ్ అవుతారంట. ఇది వేలలో వచ్చు, లక్షలో జరుగుతుండొచ్చు ఈ బిజినెస్. ముఖ్యంగా 8 నుంచి 15 సంవత్సరాలు ఉన్న వయసు గల ఆడపిల్లలకి ఎక్కువ డిమాండ్ ఉంటుందంట. వారికి దాదాపు 2 లక్షల రూపాయల వరకు చెల్లించి రెంటల్ తీసుకెళ్తారంట. కానీ అక్కడ ఆడవాళ్ళ మనోభావాలతో ఎలాంటి సంబంధం ఉండదంట. ఆ ఒప్పందంలో ఆడవాళ్ళకి ఎలాంటి హాని కలగకూడదు, ఆ ఒప్పందంలో ఉన్నట్టు మెదులుకోవాలని చెప్పి రాసిన అలాంటివి అస్సలు పాటించారంట. వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఉన్నట్లుగా వాళ్ళు వచ్చేసరికి అస్సలు ఉండరంట. చాలా మార్పులు వస్తాయంట. అంటే ఆ డబ్బు మదంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు ఈ నా కొడుకులు. ఈ తీసుకెళ్లే మగాళ్ళకి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్ళకి పెళ్ళై ఉండకూడదు, లేకపోతే పెళ్ళైన భార్య ఉండకూడదు, వాళ్ళు మాత్రమే ఇలా భార్యలను అద్దెకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందంట అని చెప్పి నిబంధనలు ఉన్నాయంట. ఇది ఆ జిల్లాలో మాత్రమే కాదు, గుజరాత్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి ఆచారాలు పాటించే వాళ్ళు ఉన్నారంట. వీళ్ళ కోసం ఒక స్పెషల్ డేనే ఉందంట. ఇలా తీసుకెళ్ళడానికి ఒక స్పెషల్ డేనే ఉందంట. ఆ రోజు బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వారి దగ్గర ఒప్పందం చేసుకొని ఆడవాళ్ళని తీసుకొని వెళ్తారంట. ఇదంతా వ్యవహారం ఒక అమ్మాయి ద్వారా బయటకు వచ్చింది. ఆమె 9 సార్లు 9 మంది వేరే వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళిందంట అద్దెకు. అక్కడ తను చిత్రహింసలు పడి తట్టుకోలేకపోయింది. ఇక్కడ తన సొంత ఇంట్లోకి వచ్చినా తనని ఎవరు పట్టించుకోలేవారు లేరంట. తనకి ఏదైనా వ్యాధి వచ్చినా, ఏదైనా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తనని పట్టించుకున్న మానేశారంట. ఆ అమ్మాయి భరించలేక తిరిగి ఒక ఎన్జిఓకి చేరింది. అలా ఈ వ్యవహారం బయటపడింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ మొగాళ్ళని అంటే, వాళ్ళు అక్కడ మాకు చేసుకోవడానికి పని ఉండదు, తినడానికి తిండి ఉండగా ఇలా చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ చేయాలంటే, బ్రతకాలంటే ఎన్నో వందల పనులు ఉంటాయి. అలా కూడా బ్రతకొచ్చు, ఎలాగైనా పని చేసుకొని బ్రతకాలంటే ఎలాగైనా బ్రతకొచ్చు. ఎంతోమంది ఉపాధి కోసం పొట్టో చేతిలో పట్టుకొని వలస వెళ్ళి 5కు 10కి కూలీలా కష్టపడి చెమటోడ్చి సంపాదించి 4 మెతులు నోట్లోకి వెళ్ళేలా చేసుకుంటున్నారు. అక్కడున్న భర్తలు అలా కాదు, సోమరిపోతుతనానికి మద్యానికి బానిసలే ఇలా భార్యల్ని అద్దెకిచ్చి వచ్చిన డబ్బుతో బ్రతికిస్తున్నారు. అక్కడి నుంచి అజ్ఞానంలోంచి బయటకు వచ్చి మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవాళ్ళు యూట్యూబ్లో వీడియో చేసి పెడుతున్నారు. అలా పబ్లిక్ అయ్యింది ఈ విషయం. మరి ఇది పోలీసుల దాకా, గవర్నమెంట్ దాకా వెళ్ళలేదా అంటే అది కూడా జరుగుతుంది. దానికి వాళ్ళ సమాధానం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి అవి మాకు కూడా తెలుసు కానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేరు, అలా మేము ఏం చేయలేకపోతున్నాం, యాక్షన్ తీసుకోలేకపోతున్నాం అని చెప్తున్నాం.
ఇది కూడా ఒక బహిరంగ వ్యభిచారమే అన్నట్టు కదా. దీన్ని ఎందుకు మీరు అడ్డుకోలేకపోతున్నారు? చాలామంది ఆడవాళ్ళ కోసం రిజర్వేషన్లు, హక్కుల కోసమని చాలామంది మహిళా సంఘాలు, చాలా పొలిటికల్ పార్టీస్ కానీ పోరాడుతుంటారు. మరి ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఇది మన దేశ నిజమైన చట్టం. ప్రతి ఒక్కరు ఆలోచించేది అది జరిగేది మా దగ్గర కాదు కదా, మాకేంటి, మేము ఎందుకు రియాక్ట్ అవ్వాలి, అలా మా దగ్గర జరిగితే రియాక్ట్ అవుతాంలే అని చెప్పి ఆలోచిస్తుంటారు. నువ్వు ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడికంటే నువ్వు ఒక భారతీయుడు అని భావించు. నీకు వాళ్ళు ఓటేస్తారని వాళ్ళ కోసం నేను ఎందుకు నిలబడాలని కాకుండా, ఇది నీ వాళ్ళకి జరిగితే ఎలా రియాక్ట్ అవుతావు అలా రియాక్ట్ అవు. గలం గలం కలిపితేనే కొన్ని వేల గొంతుకలు కలుస్తాయి. దానికోసం పోరాడు. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.